ఇదొక మనిషి కథ కాదు, బలమైన సంకల్పం పర్వతాలను కూడా కరిగించగలదని నిరూపించిన కథ. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉన్న చిన్న గ్రామం గెహ్లోర్. అక్కడి ప్రజలకు రోడ్లు లేవు, ఆసుపత్రి లేదు, పాఠశాల లేదు. గ్రామం ఒక పెద్ద కొండచే ముట్టడి చేయబడి ఉండేది. అదే గ్రామంలో ఓ బీద కార్మికుడు, పేరు దశరథ్ మాంఝీ. ఒకరోజు ఆయన భార్య ఫాల్గుణీదేవి ఆ కొండ దారిమీద జారిపడింది. సహాయం చేరుకునే లోపే ఆమెకు చికిత్స దొరకకుండా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన తర్వాత మాంఝీ మనసు విరిగిపోయింది. భార్యను తిరిగి తీసుకురాలేడు, కాని ఇతరులు ఇలాగే చనిపోకుండా చేయగలడు. అప్పుడతను నిర్ణయించుకున్నాడు, ఈ కొండను నేను పగలుకొట్టాలి. ఒక సాధారణ మనిషి ఒక చిన్న హ్యామర్ అంటే సుత్తి, ఒక చీజెల్ అంటే కొరడి, ఇంకొక అద్భుతమైన సంకల్పంతో పని మొదలుపెట్టాడు. దినాలు గడిచాయి. ఎండల్లో, వర్షాల్లో, చలిలో 23 సుదీర్ఘ సంవత్సరాలు అతను కొండను కొట్టి 110 మీటర్ల పొడవు, 9.1 మీటర్ల వెడల్పు, 7.6 మీటర్ల లోతు ఉన్న రోడ్డు చేసేశాడు. దశరథ్ చేసిన రోడ్డుతో దానివల్ల ఆసుపత్రి దూరం 55 కిలోమీటర్ల నుంచి కేవలం 15 కిలోమీటర్లకే తగ్గింది. ఒక సాధారణ వ్యక్తి గవర్నమెంట్ సహాయం లేకుండా, డబ్బు లేకుండా ఒక్కడే కొండను కొట్టి మార్గం తెరిచాడు. దశరథ్ మాంఝీ తన భార్యను కోల్పోయిన బాధను ఇతరుల ప్రాణాలను కాపాడే మార్గంగా మార్చాడు. ఇష్టముంటే మార్గం ఉంటుంది అంటారు, కాని కష్టమైతే మార్గాన్ని సైతం మనమే సృష్టించాలి. దశరథ్ మాంఝీలా